నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానానికి అనుబంధ దేవాలయమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి దేవస్థానంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, 8 గంటలకు స్వామివారి గరుడ సేవ, 10 గంటల నుంచి వరలక్ష్మి వ్రతం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస భట్టాచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉభయదారులు, ఆలయ అధికారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయా శ్రీరంగధామేశ్వరి దాసీభూత సమస్త దేవవనిత లోకైక దీపాంకురా శ్రీమన్మండల భక్తలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరా నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానమునకు అనుబంధ దేవస్థానమైన పాండవుల మునిమనుడైన జనమేజయ మహారాజుతో ప్రతిష్ఠించబడిన ఆనాటి విహారపురం అనే గ్రామంలో వేంచేసి ఉండు శ్రీదేవి భూదేవి పెరిందేవి నాయక సమేత శ్రీ వరదరాజ స్వామి ఆలయంలో నేడు శ్రీ వరలక్ష్మి వ్రతం సందర్భముగా వైష్ణవాలయ ప్రధాన అర్చకులు పురస్త శ్రీనివాస భట్టాచార్య వారి ఉభయదారుల సహకారంతో 14వ సంవత్సరం సందర్భముగా శ్రీ వరదరాజ స్వామి ఆలయంలో ఉదయం 5 గంటలకు మూల విరాట్టుకు మహాతిరుమంజనము, 8 గంటలకు స్వామివారి గరుడ సేవ, 10 గంటలకు సామూహిక వరలక్ష్మి వ్రతము, రాత్రి 8 గంటలకు చప్రోత్సవం నిర్వహించదలిచినాము. అందువలన భక్తులు, ప్రాంతీయ గ్రామస్తులు, ఉభయదారులు, పరిసర గ్రామస్తులు, భక్తులు విచ్చేసి స్వామివారి ప్రసాదం స్వీకరించి స్వామి దర్శనం చేసుకొని స్వామి కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాము. మధ్యాహ్నం 12 గంటల నుంచి నిరంతరం అన్నదానం జరుగును. భక్తులందరూ 50 మంది భక్తులందరూ విచ్చేసి స్వామివారి అన్న ప్రసాదము స్వీకరించవలసిందిగా మరీ సవినయంగా కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో ఆలయ ఉప కలెక్టర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ పెంచల కిషోర్ గారు మరియు ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ మణినాయుడు గారు వారి సహాయ సహకారంతో స్థానిక ఎమ్మెల్యే శ్రీమాన్ కలిగిరి మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో స్వామివారి కైంకర్యము నిరాటకంగా నిర్విఘ్నంగా జరిగినది. జై శ్రీమన్నారాయణ. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కాణిపాకంలో వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ అర్చకులు హరిస్వామి, జూనియర్ అసిస్టెంట్ గిరిబాబులకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వారి సేవలను గుర్తించి ఉత్తమ సేవా అవార్డు అందుకున్నందుకు చంద్రప్రభ వాహన సేవ ఉభయదారులు పుణ్యసముద్రం రవి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తులకు ఆలయ పవిత్రత, అలాగే స్వామివారు స్వయంభూగా వెలిసిన విషయాలు గురించి తెలియజేసి ఆలయ అభివృద్ధికి వారి సహాయ సహకారాలు అందిస్తున్నారని, అలాగే వారిలాగే అందరూ ఉత్తమ అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు. ఓం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆయన మహా. అయ్యా, నేను రవిప్రసాద్ చంద్రప్రభ ఉభయదారుణ్ణి. మొన్నటి రోజు గుడిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు దాని వచ్చే యాత్రికులకు చాలా విశిష్టంగా తెలియపరుస్తూ మన హరీష్ స్వామి గారు, మళ్ళీ గిరిబాబు కూడా హరీష్ స్వామికి వాళ్ళిద్దరికీ ఇచ్చిన అవార్డు చాలా సంతోషం. రాబోయే ఉత్సవాల్లో కూడా చాలా మంది మన యాత్రికులకు తెలియని వారికి అందరికీ కూడా అభిషేక టైంలో కానీ మైకుల్లో కానీ చాలా సున్నితంగా చాలా చక్కగా చెప్పినటువంటి ఆదరణ పొందినటువంటి హరీష్ స్వామికి, గిరిబాబుకు ఆగస్టు 15వ తారీఖున వాళ్ళకు అవార్డు ఇవ్వడం జరిగింది. రాబోయే ఉత్సవాల్లో బ్రహ్మోత్సవాల్లో కూడా చాలా సంతోషంగా ఇలాంటి గురుకులందరూ కూడా బ్రాహ్మణులందరూ కూడా కష్టపడి ఇలాంటి అవార్డుని ప్రతి ఒక్కరు కూడా పొందాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాము. రాబోయే బ్రహ్మోత్సవాల్లో చాలా అంగరంగ వైభవంగా జరిపించేదానికి గవర్నమెంట్ కానీ ఇక్కడ ఉన్న ఉభయదారులు ముందు సహకరించి ఒకరిపైన ఒకరు పోటీపడి చాలా చక్కగా జరపడానికి మేము ఉభయదారులందరూ కూడా ఒక కమిటీకి ఏర్పడి ప్రతి ఒక్క ఉత్సవాన్ని కూడా చాలా సంతోషంగా జరపాలనేసి మేము కూడా అందరూ కూడా మేము నిర్ణయించుకున్నాము. వాళ్ళకి అవార్డు ఇచ్చిన సంతోషంలో ఈరోజు మీ ముందుకు వచ్చి మీ ఆశీర్వాదం కూడా, దేవుని ఆశీర్వాదంతో కూడా మీ ఆశీర్వాదం కూడా వాళ్ళకి ఉండాలని సభాముఖంగా కోరుకుంటూ ఓం విఘ్నేశ్వరాయ నమః. జగిత్యాల జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ ఘనంగా ప్రారంభించారు. క్రీడాకారులు, విద్యార్థులు, నిర్వాహకుల సందడితో పోటీలు పండుగ వాతావరణంలో ఉత్సాహభరితంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికి తీసేందుకు ఇలాంటి పోటీలు ఎంతో దోహదపడతాయని అన్నారు. క్రీడలతో విద్యార్థులకు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం పెరుగుతుందని పేర్కొన్నారు. డిస్కస్ త్రో 400 మీటర్, 800 మీటర్ ఇట్లా ఈవెంట్స్ లో 966 మంది విద్యార్థులు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడం జరిగింది సార్. ఇందులో నుంచి వెళ్ళి మంచి ప్రతిభను కనబరిచిన విద్యార్థులను 40 మందిని మనము రాష్ట్ర స్థాయి పోటీలకు మన జగిత్యాల జిల్లా తరఫున ఎంపిక చేయడం జరుగుతుంది సార్. వేతన నష్టలందరూ గుర్తువచ్చింది కోరుతున్నాను. జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ కార్యదర్శి ముత్తారెడ్డి సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గ్రామాల నుండి వచ్చినటువంటి చిన్నారి క్రీడాకారులకు మా శాసనసభ్యులు డైనమిక్ ఎమ్మెల్యే శ్రీ డాక్టర్ సంజయ్ కుమార్ గారికి స్వాగతం, సుస్వాగతం. మిగతా వేదికపై ఆశిస్తున్న పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈరోజు నిజంగా పండుగ వాతావరణంలో క్రీడా ఉపాధ్యాయులందరూ గ్రామాల నుండి తీసుకొచ్చినటువంటి మీ చిన్నారి విద్యార్థులకు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. నేడు గత నెలలో జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో మరి మనకు 6 పథకాలు వచ్చినాయి. మొన్న జైత్యాల జరిగిన పోటీలో 3 పథకాలు వచ్చినాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని మంత్రి పదవి నుండి తక్షణమే బర్తరఫ్ చేయాలని బీజేపీ సీనియర్ నాయకులు రావుల రామ్నాథ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ కిషోర్ గారికి మెమరాండం సమర్పించారు. 22A పేరుతో పేద ప్రజల భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని నిషేధిత జాబితాలో చేర్చి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. పొంగులేటికి సంబంధించిన అవినీతి ఆధారాలతో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీ వద్దకు వస్తే మంత్రి రాకుండా పారిపోవడం సిగ్గుచేటని తెలిపారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లాలో 22A పేరుతో నిషేధిత జాబితాలో చేర్చిన భూముల వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో జిల్లా కలెక్టర్లకు
నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి మెమోరాండం సమర్పించడం జరుగుతూ ఉన్నది. కారణం ఏంటిదంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో దొంగచాటున 22A కింద ఏదైతే చట్టం తీసుకొచ్చిందో ఈ చట్టం కేవలం పేదల భూములను లాక్కొని ఆ భూములన్నీ కూడా అన్యాక్రాంతం చేస్తూ నిషేధిత ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పేసి వాటిని పెద్దల కబ్జాలోకి తీసుకొని వేల కోట్ల రూపాయలను సంపాదించాలనేటువంటి ఒక దురాలోచనతోని 22A చట్టం తీసుకురావడం జరిగింది. మరి గతంలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మొత్తం ధరణి పేరు మీద ఉన్న భూములన్నీ కూడా ఖాళీ చేస్తే ఇప్పుడు కనీసం మిగిలి ఉన్నటువంటి ఆ భూములను కూడా ఈరోజు పేదలకు దక్కకుండా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ మొత్తం కూడా అవినీతిమయమైపోయి ఉన్న భూములను కూడా కబ్జా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నది. ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకులు, మన శాసనసభ్యులు, మన ప్రియతమ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఈ అవినీతి కుంభకోణాన్ని బయటకు తీసుకొచ్చి మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఒక ఉద్యమంలో తయారు చేస్తా ఉన్నాడు. నిన్న చెప్పిండు, ఈ రోజు ఏదైతే రెవెన్యూ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి నా మీద ఎటువంటి ఆలోచన చేస్తా ఉన్నారో ఈ ఆలోచనను మీరు విరమించుకోవాలి, ఏదన్నా మీ దగ్గర రుజువు ఉంటే చూపించండి. బద్లావ్ జరూరీ హై, మార్పు కావాలి. ప్రజా చైతన్య యాత్ర ముకుందంగారి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభమైంది. చేవెళ్లలో 17న ప్రారంభమయ్యే ప్రజా చైతన్య యాత్ర బీజేపీ పాలనకు వ్యతిరేకంగా మార్పు కావాలి అనే నినాదంతో సిపిఐ నాయకులు బాలాపూర్ క్రాస్ రోడ్స్ లో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా కార్యదర్శి జగ్గన్న, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రాచారి పాల్గొనడం జరిగినది. శంకర్పల్లి, మొయినాబాద్, షాద్ నగర్, షాబాద్, మహేశ్వరం మీదుగా మన బాలాపూర్ చేరుకున్న శుభ సందర్భంలో జాతీయ నాయకులకు, అదే మాదిరిగా మన రాష్ట్ర నాయకులకు, మన జిల్లా నాయకులకు, మన యొక్క కామ్రేడ్స్కు అందరికీ వందనాలు, అభివందనాలు, స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క జెండా ఆవిష్కరణ ఇప్పుడు మన జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగన్న గారు ఆవిష్కరించారని కోరడం జరుగుతుంది. శ్రమజీవులకేతనమా నీకి విగోరెడ్ సెల్యూట్, ఓ అర్ణ పతాకమా చేకొను మారెడ్ సెల్యూట్, శ్రమజీవులకేతనమా నీకి విగోరెడ్ సెల్యూట్, నీకి విగోరెడ్ సెల్యూట్. మృతవీరుల త్యాగ ఫలితమే ఈ వర్ణం ఎరుపైంది, మృతవీరుల త్యాగ ఫలితమే ఈ వర్ణం ఎరుపైంది. నీల పరపలను వీక్షిస్తుంటే మా రక్తం పొంగింది, అరుణ పతాకమా చేకొను మారెడ్ సెల్యూట్. జిందాబాద్, జిందాబాద్, సిపిఐ జిందాబాద్. అందరూ నడుచుకుంటూ అక్కడ మన అంబేద్కర్ బొమ్మ కాడికి వెళ్ళి అక్కడ మన చారిత్రక ఉంటే అందరూ రావాలని కోరడం. బోర్ బంజారా తీజ్ ఉత్సవాలలో భాగంగా హనుమకొండలోని గిరిజన భవన్లో జరిగిన తీజ్ ఉత్సవాల గురించి అజ్మీర్ సీతారాం నాయక్ మాట్లాడుతూ, ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా తీజ్ పండుగ చేసుకోవడం నాకు సంతోషకరంగా ఉందని,
తీజ్ పండుగ గోధుమలతో బుట్టలలో వేసి మొలకలు వచ్చినాక పూజలు చేసి మా ఆడబిడ్డలు మంచిగా ఉండాలని, వర్షాలు పడాలని మేము మొక్కుతాము. అదేవిధంగా తీజ్ పండుగ గవర్నమెంట్లో కలపాలని కోరారు. ఈ మొత్తం సమావేశం కావడానికి రేపు బంజారా అభ్యుదయ సంఘం అనేటువంటి ఒక సంఘాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ సంఘం భవిష్యత్తులో ఏదో ఆషామాషి సంఘం కాకుండా ఒక ట్రస్ట్ బోర్డుగా, ఒక బ్యాంక్గా ఏర్పడి అందరికీ సాయం చేయాలన్న ఉద్దేశంతో అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. అఫీషియల్గా అనౌన్స్ చేస్తాం. డాక్టర్ చందులాల్ గారు, అదేవిధంగా మా మామ డాక్టర్ పీడియాట్రిషియన్ అమ్మ, ఆయన చరిత్ర, ఆయన జీవితం ఒక పుస్తకం మనం నేర్చుకోవాలి. ఎక్కడో పుట్టినటువంటి వాళ్ళు ఇవాళ కరీంనగర్లో 15 నిమిషాలు ఆయనకు రెస్ట్ ఉండదు. ఆయన అక్కడ హాస్పిటల్. మరి అటువంటి వ్యక్తి, కొడుకు డాక్టర్, అల్లుడు ఇంజనీర్, బిడ్డ వాళ్ళు ఒక గొప్ప వ్యవస్థలో, కోడలు ఐసీ, డిఐజీ, కోడలు ఒక్కసారి ఆలోచించండి. పేరు బాణోత్ రూప్ శంకర్. మరి అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి, ఇప్పుడు ఇంతకుముందు మీరు మాట్లాడినటువంటి నిక్ట్లో ప్రొఫెసర్గా పనిచేసి ఈ కార్యక్రమాలు జాతికి అందించాలన్న ఉద్దేశంతో ముందుకు పనిచేస్తూ, నా ముందు చాలామంది కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మా భిక్షపతి నాయక్, జడ్పీ రాజు నాయక్, రవీందర్ నాయక్, మా గిరిమోజీ నాయక్, చాలామంది ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరికీ నిజంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజామాబాద్ నుంచి వచ్చిర్రు, అదేవిధంగా మన పినపాక మణుగూరు నుంచి కూడా మిత్రులు ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చిన వాళ్ళకి అందరికీ స్వాగతం పలుకుతూ, సార్ మీ సమయం ఎక్కువ తీసుకోను, దీనికి ఉన్న ప్రాముఖ్యత అంతా నేను ఈ పుస్తకంలో పెట్టాను సార్. మీరు దాదాపు 3 లక్షలు ఉన్నటువంటి క్రైస్తవ సోదరులు, అంటే ఇక్కడ ఎవరికి ఇది కించపరిచేది కాదు, ఎవరిది కాదు, ఒక 3 లక్షల మంది చేసుకునేటువంటి క్రిస్మస్ పండుగను ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. మేము సంతోషిస్తున్నాం, గుర్తించాలి కూడా సంతోషిస్తున్నాం. అదేవిధంగా మైనార్టీ, అదేవిధంగా ఇప్పుడు బతుకమ్మ పండుగ, అదేవిధంగా బోనాల పండుగ, ఏ కులం ఇవాళ ఈ బంజారా కులం ఒకే భాష వేషభూషణాలు ఉన్నటువంటి దాదాపు 38 లక్షలు చేసుకునే పండుగ తీజ్ పండుగ. కానీ దీనికి ఈ రోజు వరకు గుర్తింపు లేదు. మా దురదృష్టమా, మేము సరి అయినటువంటి పని చేస్తలేమా? అందుకోసం ఇక్కడ మా పితామహుడు ఉన్నారు, అమర్ సింగ్ నాయక్ గారు, తిలావత్ గారు, వారి సమక్షంలో ఇవాళ మా కమిటీ ఏదైతే ఉందో, కమిటీ సభ్యులు ఈ పండుగను మీరు రేపు ప్రభుత్వం దగ్గర గిరిజన పండుగల జాబితా ఉంది, ఇతరుల పండుగల జాబితా ఉంది, ఆ పండుగల జాబితాలో దీన్ని చేర్చగలిగితే తెలంగాణలో ఉన్న వాళ్ళమంతా ఒక 9 రోజులు, ఏదో ఒక మాసంలో మేము ఇది పని చేసుకుంటాం సార్. ఇది దిక్కు దశ లేకుండా, మాకు ఏమాత్రం అర్థం కాకుండా విచ్చలడిగా ఉండి, ఆ విధంగా దీన్ని మేము విచ్చలవిడి అయినటువంటి పద్ధతిలో ఈ తీజ్ పండుగ చేసుకుంటున్నాం. ఇది శాసనసభ సమావేశంలో కూటమి ప్రభుత్వం బీసీలకు పూర్తి న్యాయం చేసే విధంగా రాజకీయాలలో 34% రిజర్వేషన్లు పెంచడం ఆనందంగా ఉంది. గత వైసీపీ హయాంలో బీసీలకు ఉన్న రిజర్వేషన్లను 24% తగ్గించి రాజ్యాధికారంలో బీసీల నడ్డి విరిచి అణిచివేశారు. బీసీ వర్గాలపై జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి లేకుండా సర్వనాశనం చేశాడు. బీసీలను స్పీకర్, ఎమ్మెల్సీ, కేంద్ర మంత్రి పదవులకు పట్టకట్టించి రాజ్యాధికారం కల్పించామని, బీసీ నేత తోటా చంద్రయ్యను గొంతుకోసి చంపారని, బీసీ బాలుడు అమర్నాథ్ గౌడ్ పెట్రోల్ పోసి చంపారు, అక్రమ కేసులు, బీసీ మహిళలను హత్యలు చేశారని, మానభంగాలు చేశారని, అవి ఏవీ గుర్తులేదా అని జగన్మోహన్ అన్నారు. గత 2 రోజుల క్రితం రాష్ట్ర కేబినెట్ సమావేశంలో, అలాగే శాసనసభలో, ముఖ్యంగా రాష్ట్రంలో సగభాగం ఉన్నటువంటి బీసీలకు కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో న్యాయం చేసేటువంటి దిశగా, ముఖ్యంగా ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వరకు రాష్ట్రంలో బీసీలకు
పెద్ద పీట వేసినటువంటి పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ముఖ్యంగా మనం ఒక్కసారి ఆలోచిస్తే ఆనాడు రాజ్యాధికారం కేవలం కొన్ని వర్గాలకే కాకుండా అన్ని వర్గాలకు, ముఖ్యంగా అణగారినటువంటి వర్గాలకు కూడా అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆనాడు నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి బీసీ రిజర్వేషన్లు ఏదైతే ఆ రిజర్వేషన్లు కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వాటిని కొనసాగిస్తే గత ప్రభుత్వంలో వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన బీసీల మీద అనేక రకాలుగా దమనకాండ చేసేటువంటి కార్యక్రమాలే కాకుండా వారికి రాజ్యాధికారం నుంచి కూడా దూరం చేయాలనేటువంటి ఆలోచనతో 33% ఉన్నటువంటి రిజర్వేషన్ని 24% చేయడమే కాకుండా దాదాపు పట్టణాల్లో కానివ్వండి, గ్రామాల్లో కానివ్వండి, ప్రజాప్రతినిధులుగా కొనసాగేటువంటి అవకాశం ఉన్నటువంటి బీసీలను అణగదొక్కేటువంటి కార్యక్రమం చేసి దాదాపు 16,800 మంది రాజ్యాధికారం కోల్పోయేటువంటి పరిస్థితులు తెచ్చినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా మరొకసారి ప్రజల ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరిగి ఈరోజు బీసీల అభ్యున్నతికి, బీసీల అభివృద్ధి మీద అనేక కార్యక్రమాలు ఒక పక్కన చేస్తూనే రాజ్యాధికారంలో భాగస్వాములు చేసేటువంటి విధంగా ఈ ప్రభుత్వం మరొకసారి రూరల్కి సంబంధించినటువంటి స్థానిక సంస్థల్లో 34%, అలాగే పట్టణాల్లో 33% పైచులకు కేటాయించేటువంటి పరిస్థితులు ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఒక్కసారి బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఇటువంటి విషయాల మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనారిటీలని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీ చిత్తశుద్ధి ఏమైపోయిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆనాడు మీరు అధికారం ఉన్నప్పుడు ఎందుకు బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించలేకపోయారు అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఈ రాష్ట్రంలో ఆ పార్టీలో కొనసాగుతున్నటువంటి బీసీ నాయకులందరూ కూడా ఒక్కసారి దీని మీద రాష్ట్ర ప్రజలకు, బీసీ వర్గాలకు సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. మేము ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఏపీపీఎస్సీ డిఎస్సికి తేడా తెలియని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సిపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి పరీక్షల విధానాలు, నియామక ప్రక్రియపై కనీస అవగాహన లేకపోవడం ఆయన వ్యాఖ్యలతో స్పష్టమవుతుందన్నారు. మెగా డిఎస్సిపై జగన్ చేస్తున్న ఆరోపణలు పునాదులు లేని భవనం కూలిపోయినట్టుగా ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయని పేర్కొన్నారు. శాసనమండలిలో చర్చ జరగడం వల్ల శాసనసభలో చర్చకి రాకుండా పారిపోయారు. ఇవాళ శాసనమండలిలో చాలా క్లియర్గా మొదటి రోజు సబ్జెక్ట్ ఏంటి, సెకండ్ రోజు సబ్జెక్ట్ ఏంటి, మూడో రోజు సబ్జెక్ట్ ఏంటి చాలా క్లియర్గా ఇచ్చారు. ఇచ్చినప్పుడు కావాలని అక్కడ గొడవ చేసుకొని బయటికి వెళ్ళారు తప్ప శాసనమండలిలో చర్చకు సిద్ధం కాకుండా శాసనమండలిని అట్లా చేశారు. శాసనసభకేమో సభకే రాకుండా పారిపోయారు. నువ్వు ఇవాళ రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టుకొని తాడేపల్లి ప్యాలెస్లో నువ్వు మాట్లాడిన మాటలన్నీ కూడా ఒక్క మాటతో ఏపీపీఎస్సీ డిఎస్సి ఒకటే అని నీ డొలతనం బయటపడి నీ సబ్జెక్ట్ ఎంత ఉంది, నీకు అవగాహన ఎంత ఉంది, చదువుకున్న పిల్లల పట్ల, చదువుకున్న ఉపాధ్యాయులు కష్టపడి తెచ్చుకున్న ఉద్యోగాల పట్ల నీకు ఆ ముఖ్యమంత్రి సీటు తప్ప, నీకున్న ఆ పదవి పిచ్చ తప్ప నీకు వేరే లోపమే కనపట్ల, వేరే మాటలే కనపట్ల. ఎందుకంటే నువ్వు మాట్లాడినవి అన్నీ కూడా చూసాం. దాంట్లో
ఎంత డొల్లతనంగా మాట్లాడేవాడంటే వాళ్ళ దగ్గర 372 మంది మెరిటోరియస్ ఎవరైతే స్పోర్ట్స్ కోటాల్లో వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో, ఎవరైతే అప్లై చేసుకున్నారో. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ కు ఎదురుగా ఉన్న చౌరస్తాలో రోడ్డుపైన ఏర్పడిన పెద్ద గుంత వల్ల ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కలిగిస్తున్న రోడ్ ప్యాచ్ వర్క్ అన్ని కూడా ట్రాఫిక్ పోలీసులే బాధ్యత వహించి రోడ్ వర్క్ చేయించాలని డిమాండ్ చేస్తూ సామాజిక కార్యకర్తలు కోటా శ్యామ్ కుమార్, బెల్లపు కరుణాకర్ వినూత్నంగా బ్యారికేడ్ల వద్ద గుంతలో కూర్చొని నిరసన చేపట్టారు. వారు మాట్లాడుతూ ఈ విషయం మున్సిపల్ వారికి పట్టదు, R&B వారికి పట్టదు, పోలీసు వాళ్ళు ఫైళ్లు వసూలుకే పరిమితం. మరి ఈ విషయాన్ని పట్టించుకునేది ఎవరు? అధికారుల నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నదని, వెంటనే కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని, ఫైన్లు వసూలు చేస్తున్న పోలీసు వారిదే రోడ్డు బాధ్యత అని తెలియజేశారు. వెంటనే ట్రాఫిక్ పోలీసులు స్పందించి బస్టాండ్ చౌరస్తాలో ప్రయాణికులకు ఇబ్బందిగా మారిన బొందను రోడ్ ప్యాచ్ వర్క్ చేయించాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్తే, నేను మీ భారతీయుడు కోటా శ్యామ్ కుమార్. మనం ఇక్కడ ఎక్కడ ఉన్నాం అంటే బస్ స్టాండ్, ఎగ్జాక్ట్లీ బస్ స్టాండ్ మెయిన్ చౌరస్తాలో ఇంత పెద్ద బొందు ఉన్నది. అంటే ఇది చాలా రోజుల నుంచి బొందు ఉన్నది. అది చిలికి చిలికి వాన కాస్త తుఫాన్ అయినట్టు ఈ బొంద కాస్త చాలా పెద్దగా స్ప్రెడ్ అయిపోయింది. వారం రోజుల నుంచి ఇది స్ప్రెడ్ అవుతున్నా కూడా ఏ ట్రాఫిక్ పోలీస్ కూడా పట్టించుకోవాలి. ఇక్కడనే ఉంటారు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేసుకుంటే ఇక్కడనే ఉంటారు, హెల్మెట్ చెక్ చేసుకుంటే ఇక్కడనే ఉంటారు, అండ్ సీట్ బెల్ట్ చెక్ చేసుకుంటే ఇక్కడనే ఉంటారు, ఇదే చౌరస్తాలో ఉంటారు. కానీ ఇంత పెద్ద చౌరస్తాలో ఇంత పెద్ద సమస్య మారుతున్నప్పుడు ఏ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. అదే విధంగా ఏ మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. ఇదే పరిష్కారం? ఈ బారికేడ్ అడ్డం పెడితే పరిష్కారమా? ఎంతమంది దీనికి గుద్దుకుంటున్నారు, ఎంతమంది దీని చుట్టూ తిరగడానికి ఇబ్బంది పడుతున్నారు, ఎన్ని బస్సులు దీని చుట్టూ తిరుగుకుంటూ పోవాల్సిన పరిస్థితి వస్తుంది, ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుంది. నేను అదే అడుగుతున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ వారిని. సార్, మా దగ్గర నుంచి అన్ని ఫైన్లు వసూలు చేస్తారు కదా, వసూలు చేసినందుకు బాధ్యతగా మాకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీకు కూడా ఉంటుంది, సామాజిక బాధ్యత మీకు కూడా ఉంటుంది. కాబట్టి ఈ రోజు మేము కరీంనగర్ ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నాము. ఈ సత్వరమే ఈ బొందను క్లియర్ గా ప్యాచ్ వర్క్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మీ పైన ఉందని తెలియజేస్తూ, అదే విధంగా కరీంనగర్ లో ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి, కానీ ఇది మేజర్ సమస్య. ఇప్పుడు చూడండి, మీరు చూస్తే అర్థం చేస్తుంది, ఆటోలు అన్ని తిరిగిపోవాల్సిన పరిస్థితి. బస్సులు వస్తాయి, ఇప్పుడు బస్సు వస్తుంది చూడు ఒకసారి, బస్సు ఎక్కడ చూడాలి, ఆ బస్సు ఎక్కడ టర్న్ కావాలి, ఎక్కడ నుంచి టర్న్ అవుతుంది, ఇది బస్ కరెక్ట్ బస్ కట్టంగా ఉన్నది. ఈ బస్సు అటు నుంచి టర్న్ కావాలి, అటు నుంచి వచ్చి గుద్దా, అటు నుంచి స్ట్రేట్ వచ్చి ఎవరికి గుద్దాలి, బస్సు గుద్దాలి, అప్పుడు యాక్సిడెంట్ కావాలి, సావాలి. వచ్చినాక ఎక్స్గ్రేస్ ఇద్దామా, 2 లక్షలు ఇద్దామా, 3 లక్షలు ఇద్దామా, గవర్నమెంట్ తప్పిదామా చనిపోయారు కదా అని అప్పుడు ఆలోచించాలి. అప్పుడు రాజకీయ నాయకులు కూడా ఇంటికాడికి పోయి పరామర్శిస్తారు, అధికారులు కూడా ఇంటికి పోయి పరామర్శిస్తారు. ఇదేనా? మేము రిక్వెస్ట్ చేస్తున్నాను కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, సిపి గారికి, దయచేసి వెంటనే సత్వరంగా స్పందించి కరీంనగర్ లో ఇట్లా మేజర్ సమస్యల్ని వెంటనే పరిష్కారం చేయాలని, యుద్ధ ప్రాతిపదికన వెంటనే క్లియర్ చేయాలని కోరుకుంటున్నాను. చూడండి ఒకసారి ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇక్కడ. అంటే ట్రాఫిక్ జామ్ అయితే రెస్పాన్సిబిలిటీ లేదా? మీ బాధ్యత కాదా? అవు బెలైపోయినారు, వీళ్ళ బాధ్యత కాదా? పోలీస్ డిపార్ట్మెంట్ వారి బాధ్యత కాదా? కలెక్టర్ గారి బాధ్యత కాదా? అన్న ఛాలెంజ్లు వసూలు చేయడం వాళ్ళ బాధ్యత అన్న, మన దగ్గర నుంచి దోచుకోవడం వాళ్ళ బాధ్యత, వాళ్ళ డ్యూటీ అది. ప్రజా వ్యవస్థ కాదు, ఇది దోపిడీ వ్యవస్థ. అప్పుడప్పుడు అనిపిస్తుంది మీకంటే బ్రిటిష్ వాళ్ళు ఏమనిపిస్తుంది, ఎందుకన్నా ఆ రోజు వాడు రోడ్లు వేసి రోడ్డు పన్ను తీసుకున్నాడు, వీళ్ళు కూడా రోడ్ ఎత్తురు, రోడ్ల ట్యాక్స్ తీసుకుంటారు, ఇంటికి పన్ను తీసుకుంటారు, మున్సిపాలిటీ పన్ను సంబంధించి తీసుకుంటారు, చెత్త పన్ను కానీ అన్ని వసూలు చేస్తారు. అన్న మున్సిపాలిటీ ఇంటి పన్ను తీసుకుంటాడు, వీధి లైట్లు ఉన్నాయి, చెత్త పన్ను తీసుకుంటాడు, చెత్త తీసుకుపోయేటోడు ఉండడు, మన రోడ్ ట్యాక్స్ వసూలు చేస్తాడు, మన హెల్మెట్, మన ప్రాణ రక్షణ కోసం మన హెల్మెట్ పెట్టుకోకపోతే మన దగ్గర పైసలు వసూలు చేస్తాడు. మరి ఇది మన ప్రాణ రక్షణ కోసం కదా, అంటే మనం చేస్తే తప్పు, వాడు చేస్తే సంసారం. నేను ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ట్రాఫిక్ కి అంతరాయం లేకుండా చూసుకునే బాధ్యత ట్రాఫిక్ పోలీసు వాళ్ళది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఈ ప్యాచ్ వర్క్ అన్ని కూడా ఫిల్ చేపియాలి. ఎంటైర్ కరీంనగర్
కరీంనగరే కాదు, స్టేట్ లో ఎక్కడ ఏ బొంద పొక్క ఉన్నా కూడా ట్రాఫిక్ కి అంతరాయం లేకుండా చూసుకునే బాధ్యత ట్రాఫిక్ పోలీస్ వాళ్ళది. వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర కాళ్ళ మీద పడతారో తెలియదు, ఇక్కడ వాళ్ళకి తిడతారో తెలియదు, వీళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తారో తెలియదు, భయపెడతారో తెలియదు, బాధపడతారో తెలియదు. కానీ ఈ బాధ్యత మొత్తం కూడా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళదే. 100% అన్న. మనం ట్యాక్సీ కట్టేది ఎవరికి కడుతున్నాం? పోలీసు వాళ్ళకి కడుతున్నాం. అరే మనం పైసలు ఒకటి ఇచ్చి ఇంకొకటి పని చేయించుకుంటామా? చేస్తాం కదా. ఖచ్చితంగా మేము పైసలు కట్టేది ట్రాఫిక్ పోలీసులకే కదా. మేము వాళ్ళ ఇప్పుడు ట్రాఫిక్ పోలీసు పైసలు కడితే వేరే కాడ ఎట్లా అడుగుతాం? చూడు అక్కడ యాక్సిడెంట్ అయింది, ఒక్కసారి కారుకు తాకింది. దీని వల్ల నిన్నటి నుంచి మాకు కాల్స్ వస్తున్నాయి, యాక్సిడెంట్స్ అవుతున్నాయి అని. ఖచ్చితంగా సత్వరమే స్పందించి పైసలు తీసుకుంటున్న పోలీసు వాళ్ళు మాత్రమే, ఖచ్చితంగా వినండి, పైసలు వసూలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు మాత్రమే ఈ రోడ్లకు మరమ్మతులు చేపియాలని కోరుకుంటూ, జై హింద్, జై భారత్, మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. ఫోటో తీసుకో.